శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చంద్రాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసి. అహం ప్రార్థయే నిత్యం విద్యాదానం శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతిగామిలో ఈ రోజు గురించి మనం తర్వాత చూద్దాం. మనం గురురాజ్ మహాదేవ. ఆ పిల్లలకి ఈవిడ వేశ్యా ధర్మాలు బోధిస్తే వాళ్ళు తిరిగి వాళ్ళ అమ్మతో చెప్తున్నారు కొన్ని విషయాలు. ఆ విషయాల్ని మనం ఇప్పుడు నేర్చుకుంటాం. ఏమని చెప్తున్నారంటే వాళ్ళు ఎత్తుకోవడమే చక్కగా ఒక కావ్యాన్ని స్టార్ట్ చేసేటప్పుడు ప్రారంభించారు. శ్రీ తత్ అటువంటి ఓం అటువంటి మంచి మాటలతో సత్ ఓం తత్సదితి నిర్దేశో అంటారు. ఓం గాని తత్ గాని సత్ గాని ఇది బ్రహ్మమును తెలియజేసేటువంటి పదార్థం. అందుకే చూడండి తత్ పద లక్ష్యార్థ. తత్ అనేటువంటి పదము యొక్క లక్ష్యము ఒక అర్థమును చెప్పేది ఆవిడ పేరు చితి తత్పద లక్ష్యార్థ. ఆ చితి తర్వాత తత్ పెట్టడం అంటే తత్ అనేటువంటిది జ్ఞానపదం. ఆ పదము యొక్క అర్థము ఆ లక్ష్యాన్ని తెలియజేసేటువంటిది. వాళ్ళ చిన్నపిల్లలు ఇద్దరు ఎత్తుకోవటమే శ్రీ. చక్కగా స్త్రీ శుభవాచకమే కాకుండా శ్రీకాళహస్తి. శ్రీ సాలెపుడు, కాళం హస్తి అని చెప్తున్నారు. శ్రీకాళహస్తి పద చెప్పండి. శ్రీకాళహస్తి పద కాళహస్తి పతి. శ్రీకాళహస్తిపతి పదకోకనదము నదారాధనంబే కులధర్మమ్మ. నువ్వు కులధర్మాల గురించి ఏదో చెప్తున్నావు తల్లి. అసలు నిజానికి మన కులధర్మం ఏంటో తెలుసా అమ్మా? శ్రీకాళహస్తీశ్వరుడి యొక్క పదముల యొక్క కోకనదం. కోకనదం అంటే ఎర్ర తామరల యొక్క ఆయన పదములు అనేటువంటి కోకనద పదారాధన. ఈ కోకనదం నుంచి వచ్చిందే కాకినాడ. దాని మీద వీళ్ళు కోకెనడా లాగా వచ్చింది. కోకెనడా అది కోక నాద. ఆ కోక కాసిన కాకి అయింది. నాదము కస నాడ అయింది. కాకి నాడ. సో కోకనదం అంటే శ్రీకాళహస్తి పాద పద్మారాధనయే మన అసలు కులధర్మం.
మన కులమే కాదు, అసలు మానవ కుల ధర్మం. ప్రతి మానవుల యొక్క కుల ధర్మం ఏంటంటే శ్రీకాళహస్తి పతి పాద కోకన్నద 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 శ్రీకాళహస్తి పతి పద కోకనాదాల నాదాల అంటే ఆ కాద పద్మారాధనయే మన కుల ధర్మం. తల్లోక వ్యాపక చిద్విద్యాకార తల్లోక అంటే ఆ శ్రీకాళహస్తి పదం యొక్క లోకం అంటే కైలాసం. ఆ కైలాసం వ్యాపకము. వ్యాపకం అంటే అదే వ్యాపకంగా పెట్టుకోవడం, అంటే అదే ఒక పనిగా పెట్టు. తల్లోక వ్యాపక అంటే జ్ఞానం. ఆ జ్ఞానం అనేటువంటి విద్యాకారం అంటే ఆ జ్ఞానం, ఆ కాళహస్తీశ్వరుని ఎలా పొందాలి అనేటువంటి జ్ఞానం తెలుసుకోవటమే చిద్విద్యాకార జ్ఞానం. కాణయాచి అంటే మన వంశపారంపర్యంగా తెచ్చుకోవాలి. నీది నాది కాదు, మనం మొత్తము వంశపారంపర్యం, మానవ వంశపారంపర్యముగా నేర్చుకోవాల్సింది అది. ఏది? మనందరము ఆ కైలాసము చేరటం ఎలాగ, ఆ శివగణాల్లో కలియటం ఎలాగ. నిత్యం కథావా కైలాసే కనకమణి సౌధే అని చెప్పినట్లుగా ఆ కైలాసానికి ఎలా చేరుకోవాలి అనేటువంటి ఒక వ్యాపకం. వ్యాపకం ఎలా ఉండాలంటే ఓహో అది వ్యసనం అయిపోవాలి. వ్యసనం అయిందనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా, అది లేకుండా నువ్వు ఉండలేవు. ఇప్పుడు మనకి ఏదైనా ఒక వ్యసనం ఉందనుకోండి, అది లేకపోతే వీడు దేనికంటే రెస్ట్లెస్ అంటారు, పేచి అంటే బికమ్స్ రెస్ట్లెస్ అన్నమాట. కాబట్టి ఆ లోకము చేరుకోవాలనుకుంటుంటే వ్యాపకం అదే మన వంశ పారంపర్య. పదమ్మా ఓ అమ్మ తెలుసుకోమ్మా, అంతేగాని మన వంశము వాళ్ళని చేయాలి వీళ్ళని చేయాలంటే ఏంటమ్మా, అది మన కుల ధర్మం కాదమ్మా అని చెప్పారు. మత్తేపు మణి మంత్రౌషధ శక్తి చే, అది మణి మంత్ర ఔషధ శక్తి చే అంటే ఈ వీళ్ళని ఆకర్షించడం కోసం వాళ్ళకి కొన్ని మణులు పెట్టి వాళ్ళ మీద మంత్రం జరగదు, వాళ్ళకి మందు పెట్టి మణి మంత్ర ఔషధ శక్తి చే ఇటుల ప్రేమ క్రస్తులు అని చెప్పి చూడండి. క్రస్తు అనే మాట చాలా వాడు రోగగ్రస్తుడయ్యాడండి, ఆ రోగంతో కుట్టుతుంది. వాళ్ళని మనం ఏం చేస్తామో ప్రేమగ్రస్తు అంటే మన వైపు మన చుట్టూ తిరుగుతాం. వాడికి మడి పెట్టాము, వస్త్రమే వేసాము, వాడికి మంది పెట్టాము, ఎప్పుడు మన చుట్టూ తిరిగేటట్టు చేస్తాం. అప్పుడు మన చుట్టూ తిరిగేటట్టు చేసేటప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళంత పూర్వం వరకు ఏదో చిన్న చిన్న ఆరాధనలు ఏమైనా చేసుకున్నావు అవన్నీ మర్చిపోతావు. ఎప్పుడు నిరంతరం నీ నామస్మరణ నువ్వు నీ గురించి అలా వాళ్ళని ప్రేమగ్రస్తుల్ని చేసి తన్మణిభూషాదులు పుచ్చుకో, వాళ్ళ దగ్గర నుంచి మణులు భూషణములు తీసుకోవడం. పుచ్చుకోలపదు ఎందుకు మాట్లాడి వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసి, వాళ్ళని ప్రేమ పిచ్చి వాళ్ళని చేసి వాళ్ళని మన చుట్టూ తిప్పుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి మణులు భూషణములు ఇటువంటివన్నీ తీసేసుకుని వాళ్ళని నిరుపేదల్ని చేసి వాళ్ళ ఆ ప్రేమ పిచ్చిలో కొట్టుకుని వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోతే ఆ పాపం మంది కాదమ్మా, మనకెందుకమ్మా అవన్నీ. బుద్ధి రుద్రాక్షమే, అది బుద్ధి రుద్రాక్షమే అమ్మా, ఇవన్నీ ఎందుకమ్మా. ఈ వాళ్ళు ఇచ్చేటువంటి మణులు భూషణములు ఐశ్వర్యములు సిరులు సంపదల కంటే అసలు ఐశ్వర్యం ఏంటో తెలుసమ్మా, రుద్రాక్షం.
ఇదిగో ఈ రుద్రాక్ష వేసుకో హాయిగా, ఎంత హాయిగా ఉంటుంది. వాళ్ళు ఇచ్చేటువంటి నవరత్నాలతో కూర్చున్నటువంటి మనులు వేసుకునే బదులు ఈ రుద్రాక్ష మాలు ధరించం. రుద్రాక్ష రుద్రాక్ష మణి పంచాక్షరి మంత్రం. అమ్మా అది ఇంకా మళ్ళీ చదవమ్మా ఇంకోసారి. బుద్ధి రుద్రాక్షమే. అది బుద్ధి రుద్రాక్షం అంటే రుద్రాక్షయే బుద్ధి అంటే మంత్రం. మరి ఇంకోటి ఏంటి మణి పంచాక్షరి పంచాక్షరి. మరి మనులు కావాలన్న పంచాక్షరి మంత్రం నమశివాయ. నమశివాయ అనేటువంటి మంత్రం కంటే ఎంత కావాలి. ఈ మధ్య ఆయన ఒక మాట చెప్తారు, ఈ పంచాక్షరి మంత్రం అంటే మనం ఎంత బాగా దాచుకోవాలంటే మనకి చాలా విలువైన వస్తువు కందిపోతుందేమో అని దాన్ని వెల్వెట్ క్లాత్ లో పెట్టి బంగారపు బాక్సుల్లో పెట్టి దాన్ని అత్యంత పవిత్రమైన ప్రదేశంలో లేదా నిగూఢమైన ప్రదేశంలో దాచుకుంటారు. ఆ దాచుకోవాలి. లక్ష్మి
శ్రీకాళహస్తి పదములు చేరుకోవాలి. తర్వాత ఈ మంత్రములు. మణి ఏమిటది? ఔషధ శక్తులచే అమ్మా? మణి మణి మంత్రౌషధ శక్తులచే శక్తి కానీ మణి ఏమిటంటే పంచాక్షరి. పంచాక్షరి ఇచ్చిన మణి. మణులు అంటే ఏంటి? చాలా విలువైనది. పంచాక్షరి కంటే విలువైన మణి ఉందమ్మా. పంచాక్షరి కంటే విలువైన మంత్రం అంటూ ఉంటుందా అని చెప్తారు. తర్వాత మణి మంత్రౌషధ శక్తి చే ఇటుల ప్రేమగస్తులం చేసి, వాళ్ళని ప్రేమగస్తులం చేసి, అది మణి పంచాక్షరియే. ఇందులో మణి పంచాక్షరి, రుద్రాక్షే భూషణం. తన మణి భూషాదులు పుచ్చుకోకూడదమ్మా. అది అలా పుచ్చుకోకూడదమ్మా. బుద్ధి రుద్రాక్షమే. బుద్ధి రుద్రాక్షయే. మణి పంచాక్షరి బుద్ధి రుద్రాక్ష. మణి పంచాక్షరి మంత్రము ఔషధము భస్మంబు. అది అమ్మ. మరి మన దగ్గర మందు ఉండాలి కదా. అంటే భస్మం అమ్మ. భస్మం ఔషధం. అది పెట్టుకో అంత హాయిగా. ఆత్మనాథుండు దక్షిణ కైలాస విభుండు. అది ఆత్మనాథుండు దక్షిణ కైలాస విభుండు. భక్తి తమకున్ శ్రీ. శ్రీ భక్తికి తమకున్ శ్రీ. అమ్మ మన 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 నాథుడు ఎవరు? నాథుడు అంటే భక్తి. ఆ దక్షిణ కైలాస నాథుడు అయినటువంటి శ్రీకాళహస్తీశ్వరుడు. శ్రీకాళహస్తీశ్వరుడే అసలు మన లక్ష్యం. అంతే తప్పితే ఇవన్నీ ఎందుకు? వాదం ఇంకేటికి ఎందుకమ్మా వాదం? మరి మనకి డబ్బులు కావాలి కమ్మా చక్కగమ్మా. ఏమిటి? భక్తి శ్రీ. భక్తియే మనకు కావాల్సిన సిరి సంపద. మనకి ఇది నేర్చుకోవడానికి భక్తి మనకి ఆయన ఎదురుగా ఆయన పట్ల అచంచలమైనటువంటి భక్తి కుదురుకుందంటే, అచంచలమైనటువంటి భక్తి కుదురుకుంటుంది. దాన్ని మించినటువంటి సిరి సంపద, దాన్ని మించిన సిరి సంపద. తర్వాత మణి మంత్రౌషధములు వశీకరణ చెప్పారు కదా. మణి మంత్రములు ఇవి ఉన్నాయి కదా, అవి వశీకరణం కోసం వాడతారు. అంటే వాళ్ళని మనం వశవర్తులు చేసుకోవాలి. అంటే మనం చెప్పినట్టు వాళ్ళు ఆడతారు. మణి మంత్రౌషధై రాయత్తీకరణం. అది మౌని ఔషధీకరణ రాయత్తీకరణ. ఇది భరతు జటాధరౌ. నారాయణాయ స్వాహేతి. నారాయణాయేతి స్వాహేతి. తాంబూలం ధీయతే యస్య. తాంబూలం ధీయతే యస్య. యస్య స వశీస్నాన సంశయః. ఓం హరి హరి స్వాహ. ఓం హరి హరి స్వాహ. గరుడలో ఒకటి ఇచ్చారు. గరుడ. గోదాంతం హరితాళం చ. గోదంతం హరితాళం చ. సంయుక్తం కాకజిహ్వాయ. చూర్ణం కృత్వా యస్య. శిరే ధీయతే. స వసీ భవేత్. ఖంజరీటస్య మాంసంతు మధునా సహ పేషయేత్. ఋతుకాలే యోని ఏపాత్. పురుషోదాసత మియాత్. గరుడాలో. అంటే వశీకరణ ఎలా చేయాలో చెప్తున్నారు. మీరు ఎలాగో చేయలేరు కాబట్టి చెప్తాను. గోదంతం అంటే ఆవు యొక్క పన్ను తీసుకోవాలి. మళ్ళీ చదువు. హరితాళంచ. హరి అంటే లేడీ. తాళంచ చెవు కొంత తీసుకోవాలి. కొంచెం భాగం తీసుకుని సంయుక్తం ఈ రెండు కలిపి కాకజిహ్వాయ అంటే కాకి నాలుగు.
ఈ మూడింటిని కలిపి పుచ్చుకుని వాడి కనుక ఇస్తే వాడు మనకి వసి. ఇంకోటి చెప్పారు, అది కొంచెం తాంత్రికం. ఈ కంజడిశము ఇంకోటి ఉంది, అవి తీసుకుని దానికి ఒక ప్రత్యేక కాలం చెప్పారు. ఆ కాలమందు ప్రదేశంలో ఉంచుకొని చెప్పారు. అప్పుడు వాడు మీకు దాసుడైపోతాడు. వశుడు కాదు, దాసుడైపోతాడు. అది మన వల్ల కాదు. శివుని అపేక్షించిన చిత్తంబు చిత్తజాయత్తమై విటులై ఆశపడునే. చక్కగా చెప్పారు. శివుణ్ణి కోరుకున్నటువంటి మనస్సు చిత్తజుడు అంటే మన్మధుడు. చిత్తజాయత్తంపై విటుల ఆశపడు. అమ్మ మన్మధుడికి లోనై మామూలు విటుల్ని కోరుకుంటుంది. ఇది ఎలాగైతే కరెక్ట్ గా ప్రహ్లాదుడు చెప్పాడు, ఇది మాధురి మకరందం ఆమన బలపాలు అంబోజర దివ్య పాదార వింద చింతనామృతం అని చెప్పారు. మందార మకరంద మాధుర్య పోలు మాకరంబు పోవుని మదనములకు. అలా దీనికి దానికి చెప్పినట్టు శివుని ఆశ్రయించబడినటువంటి చిత్తము ఈ విటులను ఆశ్రయిస్తుందమ్మా. ఆశ్రయించు. పరశివస్తుతి కథా భాషలు విను. అది పర శివ స్తుతి కథా భాషలు విను. వీణులానునే కుంటెనలాడు పలుకు. అది కుంటెనలు. కుంటెనలు అంటే విటులు అని చెప్పచ్చు. విటులు కొట్టినప్పుడు అమ్మ ఆ శివభక్తి శివ కథామృతము వినటానికి బాగా అలవాటు పడినటువంటి చెవులు, ఈ కుంటెలు అంటే ఈ విటులు మాట్లాడుతూ ఉంటారు. నీ కళ్ళు ఎలా ఉంటాయి, నీ చెవులు ఎలా ఉంటాయి, నువ్వు ఎలా ఉంటావు, నీ నడక ఎలా ఉంటుంది, నీ తొక్క తోలు అనేవి చెప్తూ ఉంటారు. అవి వినడానికి ఇష్టపడతాయమ్మా. అవి ఆ చెవులు ఏవి వినటానికి ఇష్టపడతాయి? కేవలము శివకథలు వినటానికే ఇష్టపడతాయి. అటువంటి వినటానికి ఇష్టపడిన చెవులు ఇవి వింటాయా? వినవు కదా. విశ్వేశ్వర మూర్తిని క్షింపకోరెడు. అది విశ్వేశ్వర మూర్తిని క్షింపకోరెడు చూపు అన్య రూపంబు చూడజను. ఏమ కేవలం ఆ విశ్వేశ్వరుణ్ణి చూడటానికి బాగా అలవాటు పడినటువంటి, అందులో మత్తెక్కినటువంటి చూపులు, కళ్ళు ఇంకొకరిని చూస్తుందా? ఇంకోటి ఆయన విశ్వములకే ఈశ్వరుడు. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో ఒక దేశానికో ఈశ్వరుడు అవ్వచ్చు. అలా చక్కని మాట చేశారు. అందుకని విశ్వేశ్వరుడు, విశ్వానికి ఈశ్వరుడు ఆయన తప్ప ఇంకెవరు లేరుగా. అటువంటి విశ్వేశ్వరుణ్ణి చూడటానికి పిలుపు వీళ్ళని ఎందుకు చూస్తుందమ్మా? చెప్పండి, చూడడానికి ఇష్టపడుతున్నా తల్లి? ముక్తి వల్లభు అనురక్తి కూడా తలంచు కాయంబు. ముక్తి వల్లభు అనురక్తి కూడా తలంచు కాయంబు. కూడునే కామకులు. అమ్మ ఒక మాట చెప్పు. ముక్తి వల్లభుడు, ముక్తికాంత యొక్క అంటే మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ కైలాసనాథుడు, దక్షిణ కైలాసనాథుడు, ఆ శ్రీకాళహస్తిపతి అనురక్తితో ఆయన్ని గురించి, ఆయన్ని సేవించాలి, ఆయనతోనే కలవాలి, ఆయనలోనే కలిసిపోవాలి అనుకునేటువంటి ఈ శరీరం కామకులకి దగ్గర కేవలం శరీరాన్ని కోరుకుని ఒక వాడి దగ్గరికి వెళ్తుందమ్మా. వెళ్ళదు కదా. హరుని భవహరు శ్రీకాళహస్తి నిలయు వినుతి వనరించు జిహ్వము
మనుజతతికి ప్రియము చెప్పంగా తత్తుకన్ ప్రియంబు చెప్పంగా ఓనే నయము మీర నయము మీర వార ధర్మోపదేశంబు వలదు తల్లి. అమ్మ మాకు ఈ వార ధర్మోపదేశం నువ్వు చేయొద్దు. అంటే ఈ భోగం, ఆ భోగ కంతల ధర్మం మాకు చెప్పద్దమ్మా. ఎందుకంటే హరుడు అంటే హరించేవాడు. ఏమిటి హరిస్తాడు? ఆయన ఏమి హరిస్తాడో అన్ని హరించేస్తాడు. నీ పుణ్యము పాపము రెండు హరించేస్తాడు. ఎందుకంటే రెండు బ్యాలెన్స్ షీట్ టాలీ అయితే కానీ నీకు మోక్షం రాదు. పుణ్యం ఉందో మళ్ళీ స్వర్గానికి వెళ్తావు, స్వర్గంలోకానికి వెళ్ళావు మళ్ళీ అక్కడ భోగాలు, మళ్ళీ ఆ భోగాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేది. పాపం ఉందో నరకం. కాబట్టి ఏదైనప్పటికీ నీకు మరుజన్మ తప్పదు. ఈ రెండు లేనప్పుడే ఆ ముక్తి అనేటువంటి. అటువంటి హరు భవహరు అంటే ఈ భవమునే పోగొట్టగలిగినటువంటి ఆ భవహరుడు, హరుడు భవహరుడు శ్రీకాళహస్తి నిలయుడు. శ్రీకాళహస్తిని తన ఆలయముగా, తన నివాసముగా ఏర్పరచుకున్నటువంటి ఆ మహాదేవుడు వినుతి వనరించు జిహ్వక, ఆయన్ని కేవలం స్తుతించేటువంటి ఈ నాలుక మనుజతతికి ప్రియంబు చెప్పకపోని. మనుజతతి అంటే మనుషుల యొక్క సమూహానికి, వాళ్ళకి ప్రియ మాటలు మాట్లాడుతున్నా. ఓ ప్రియ, ఓ ప్రేమికుడా, ఓ ప్రాణనాథ, ఓ ప్రాణేశ్వర వీడిని అంటుందే. వీడికి ప్రియమైన మాటలు మాట్లాడుతున్నా. ఈ నాలిక మాట్లాడితే ఏం మాట్లాడుతుంది? ఆ మహాదేవుణ్ణి మాత్రమే స్తుతి చేస్తూ ఉంటాం. మహాదేవ స్తుతికే ఈ నాలిక ఉపయోగపడుతుంది అంతే. కాబట్టి అటువంటి మహాస్థితి మనుజతతికి ప్రియంబు చెప్పకవసరం. ఎలా చెప్తున్నామా? ఎందుకమ్మా ఊరికే మాకు కాదు, నీకు మాకు ఎవరికి పనికిరాని ఈ వారధర్మముల గురించి. వారము అంటే వేశ్య, ఆ వేశ్యా ధర్మాల గురించి మాకు చెప్పద్దాం తప్ప అన్నారు. తర్వాత ఉత్పలమాల పద్యం. ఒక్కని తల్పు మూలము, ఒక్కని తల్పు మూలము, మరి ఒక్కని తల్లి గృహంబు, అది మరి ఒక్కని తల్లి గృహంబు, మరి ఒక్కని తల్లి గృహంబులోన, తల్లి గృహంబులోన, వేరొక్కని బోటి గేహమున, అది వేరొక్కని బోటి గేహమున, ఒక్కని చెల్లెలి ఇంటిలోన, ఒక్కని చెల్లెలి ఇంటిలోన, ఒండొక్కని చుట్టంబు వలె, ఒండొక్కని చుట్టంబు వలె, యథోచిత చౌర్య రతి, యథోచిత చౌర్య రతి ప్రసక్తిమై, చౌర్య రక్తి ప్రసక్తిమై, రతి ప్రసక్తమై, ఒక్కరుండెరుగకుండా, నొక్కరుండెరుగకుండా రమింపగా అమ్మ నేరమే. అమ్మ చెప్పమా తప్ప. ఒకని తలుపు మూలం అంటే ఒకని యొక్క కవాటం యొక్క కోణమునందున, తలుపు అంటే కవాటం, ఒక వీటిని తలుపు మూలం అంటే వీళ్ళ దాచిపెట్టాలి కదా ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట. కాబట్టి ఒక బిడ్డని తలుపు మూలాన, తర్వాత మరి ఒక్కని తల్లి గృహంబులోన అంటే ఇంకొకరిని ఏం చేయాలి? ఎక్కడ పెట్టాలి? తల్లి ఇంటి లోపల అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాలి. వేరొక్కని అది వేరొక్కని బోటి గేహమున, బోటి అంటే ఈవిడ యొక్క చెలికత్తెల పెట్టు. నువ్వు కొంచెంసేపు అక్కడ ఉన్నాను వాళ్ళ ఇంట్లోను. ఒక్కని చెల్లెలి ఇంటిలోన, ఒక్కని చెల్లెలి ఇంట్లోన, వీళ్ళ చెల్లెలి ఇంట్లోను. ఒండొక్కని చుట్టంబు వలె, అది ఒండొక్కని చుట్టంబు వలె అంటే వీడు మా బంధువు అని చెప్పి. యథోచిత చౌర్య రతి ప్రసక్తిమై, అది యథోచిత చౌర్య రక్తి ప్రసక్తమై, ఏ విధముగా అయితే చౌర్యము అంటే దొంగతనం చేసేటువంటి వాడు
నేను దొంగతనం చేస్తున్నానని మెడలో కట్టుకుని అడిగా వాడు ఎలా వెళ్తాడు? వాడికి ఎక్కడ వీలైతే అక్కడ వాడు దొంగతనం చేస్తాడు. శౌర్య ప్రసక్తమై అంటే ఏ విధముగా అయితే కొన్ని రకరకాల వేషాలు చెప్పాలంటే ఖచ్చితంగా రకరకాల వేషాలు, ఆ వేషాలు వేసే బదులు అది దొంగతనం యొక్క సంబోధముల ఆ ప్రసంగము చేత ఒక్కరుండెరుగకుండా అంటే ఒక్కడు కూడా ఒకడు తెలియకుండా అంటే ఒకళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళని ఒకళ్ళు ఎక్కడ కలుసుకోవాలి వాళ్ళు తలుపు వెనకాల కలుసు ఇంకొకళ్ళ దగ్గరికి వచ్చేసరికి మా అమ్మ వాళ్ళ ఇంటికి రా అక్కడికి రాను ఎవరెవరు లేరు. ఇంకొకప్పుడు మా చెల్లి వాళ్ళ ఇంటికి రా, ఇంకోసారి మా చెల్లెల ఇంటికి రా, అదే మా చెల్లికత్తి ఇంటికి రా, ఇంకొకరిని వాళ్ళ అక్క ఇంట్లో ఇలా వాడేమనుకుంటున్నాడు వీడు నా ఒక్కదా దగ్గరికి వస్తున్నాడు అనుకుంటున్నాడు. ఇలా ఒకళ్ళ గురించి ఒకళ్ళతో తెలియకుండా చేసేటువంటి ఆ రమింపగా అంటే అలా రమిస్తుంటే సంబోధన అది నేరమే, అది తప్పు కాదమ్మా. అది అప్పగా నేరమే అంటే ఏంటంటే మేము అలా చేయలేము. తంపగా మేము నేరమే అంటే మేము చెయ్యలేము అన్నమాట. మాకు ఆ శక్తి యుక్తి లేదు. మాకు ఆ కాళహస్తీశ్వరుడు మీద భక్తి ఆసక్తి తప్ప అని చెప్పారు. తర్వాత ఉత్పలమాల చెప్పు. అది ఆపేయండి, ఆపేద్దాం. ఇవాళ నేను లలిత చేయలేదు. చెప్దాం. ఈ ఉత్పలమాల చెప్పి ఆపుదాం. ఈ ఘట్టాలను ఎన్ని పద్యాలు? ఈ ఘట్టాలను ఎన్ని పద్యాలు? ఇంకో 5 పద్యాలు ఉంటాయి. అదే 5 ఉంటాయి. సరే చెప్పు. దారువని మునీంద్రకుల దారువని మునీంద్రుల మునీంద్ర కులదార భుజంగుండు దారువని చెప్పండి. దారువని కుల దారువనీకుల దారువని మునీంద్ర కులదార భుజంగుండు భక్తి బల్హళ క్షారమణ క్షారమణాంగణ
వనీ మునీంద్రు దారు అనేటువంటి వనము యొక్క మునీంద్ర కులధార భుజంగుడు. అది కులధార భుజంగుడు అంటే దారు వని అంటే దారు అనేటువంటి అరణ్యం దారుకావనం దారుకావనములోని మునిపత్రులకు విటుడు మునీంద్ర కులధార భుజంగుడు. కులధార భుజంగుడు భుజంగుడు అంటే విటుడు. భుజంగం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. భుజంగం అంటే పాము అని, భుజంగుడు అంటే విటుడు అని అర్థం. అది భుజంగము అంటే పాము, భుజంగుడు అంటే విటుడు. అది దారుకావని మునిపత్రులకు విటుడు. భక్త బల్హణక్ష రమణాంగణామణి భుజంగుడు. అది భక్త బల్హణక్ష భక్తి యొక్క బల్హణ భక్తుడు. బళ్ళాన క్ష అంటే భూమి, రమణుడు అంటే రాజు. భక్తి బల్హణ అనే రాజు యొక్క రమణాంగమని అంటే రాజు పత్ని యొక్క భుజంగుడు అంటే విటుడు. అక్కడ మునీంద్రుడికి విటుడు, ఇక్కడ రాజుకు విటుడు. ముక్తి వధూ భుజంగుడి. అది ముక్తి వధూ భుజంగుడి ఇచ్చా. ముక్తి భుజంగుడి ముక్తి వధూ భుజంగుడి ఇచ్చా. రచితాంగ భూషణ భుజంగుడు. అది రచితాంగ భూషణ భుజంగుడు అంటే ముక్తి వధు అంటే ముక్తికాంత యొక్క విటుడు. ముక్తి వధు భుజంగుడు. ఇచ్చా రచితాంగ భూషణ అది ఇచ్చా రచితాంగ భూషణ భుజంగుడు. ఇచ్చా రచితాంగ అంటే స్వేచ్ఛగా, ఇచ్చా రచితాంగ. సర్పము ఇచ్ఛానుసారము దేహాభరణము కల్పించుకున్నాడు. సర్పమును ఇచ్ఛానుసారముగా దేహమును దేహాభరణముగా కల్పించుకున్నవాడునగు. అంటే సర్పమును ఇచ్ఛానుసారంగా దేహము కల్పించుకున్నటువంటి వాడగు. మాకు భుజంగుడమ్మా. మాకు భుజంగుడు మా అసలు విటుడు వాడము. నిస్సార మనుష్య మాత్రుడు. ఇది ఈయన ఎవరంటే ఇప్పుడు ఇందులో చాలా కథలు దాగున్నాయి. ఇక్కడ ఒక్కొక్క దారుకవని మునీంద్ర భుజంగుడు. ఒకప్పుడు ఒక వనంలో ఈయన్ని చూసి అక్కడ ఉన్నటువంటి ముని పత్రులు అందరూ వచ్చేసారు. శ్రీకృష్ణుని చూసి 10 పత్రులు వచ్చేసినట్టు. అప్పుడు ఆ మునీంద్రులకి ఈయన బుట్టుడేగా శివుడు. అది ఒకటి. రెండోది భక్తి బల్హణక్షారమణ భుజంగుడు అంటే ఒకప్పుడు మీకు ఎక్కడో అక్కర్లేదు, ఈ అరుణాచలాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో ఈయన వెళ్ళి విటుడు వేషంలో వెళ్ళాడు. అక్కడికి మాకు కావాలని చెప్పారు. అప్పుడు అక్కడ చెప్పాను అరుణాచలేశ్వరుడు వాళ్ళకి
అరుణాచలేశ్వరుడు ఆయన విటుడుగా వెళ్ళాడు. అప్పుడు ఆవిడే వచ్చింది. ఆవిడికి విటుడు, ఇంకో రెండో వాడికి వీడిని విటుడు ఎవరైనా అంటే ముక్తి వధువు, ముక్తి కాంతకి విటుడు ఈయన ప్రజంగుడు. ఇంకొకటి ఇంకో ఆయన ఎవరికంటే ఇచ్చారచితాంగ భూషణ భుజంగుడు, ఇచ్చారదంగా తన ఇష్టానుసారం సర్పము దాచుకునేటువంటి అంటే సర్పాలను వేసుకునేటువంటి అటువంటి అమ్మా మాకు అసలు పర్మనెంట్ గా ఒక బిట్టుడు ఉన్నాడు. మేము ఏ రోజుకి ఆ రోజు కొత్త బిట్టులను వెతుక్కోవాల్సిన అవసరం మాకు లేదమ్మా అని చెప్పింది. నిస్సార మనుష్య మాత్రుడు భుజంగుడు కాడు, నిస్సార మనుష్య మాత్రుడు భుజంగుడు కాడు. అది వాడు సారము లేని మనుష్యులు భుజంగులు, వీళ్ళు సారం లేని వాళ్ళమ్మా. ఇక మాట లేదు. ఇప్పుడు నిజంగా బిడ్డడు వచ్చాడనుకో వాడికి ఏమైనా సారం ఉండాలి. సారం లేని వాడు ఎందుకు? ఏదేదో చెప్తూ ఉంటాడు, రుచి బజ్జీ లేని కూర కంచన్నాను, ఇంకోటి వాడు మంచన్నాని ఎందుకోడేదో ఉన్నవాడే పోయినాడు. కానీ నిస్సారమైనటువంటి వాడు ఎందుకమ్మా మాకు? సారవంతమైనటువంటి ఆ శివుడే మాకు నిజమైన బిడ్డడు అని చెప్పింది. తర్వాత కందపద్యం ఒకటి చెప్పేసి ఆపేది. ఆగిపోయింది కదా, భగవంతుడు ఆపేస్తాడు. వీళ్ళిద్దరు ముక్కలేకుండా ఉన్నారు. ఆన్లోనే వచ్చింది. మగవకు శరీరమొసంగిన మగడు చిదంగనకు మగడు మాయాసతికిన్ మగడు మగవేల్పులకు తగు మగడు కాక మాకు మనుజుడు మాకు ఒక మనుషుడు, కేవలం ఒక మనుషుడు మాకు మొగుడా. మాకెవరంటే మగువకు శరీరము అంటే ఒక స్త్రీకి ఆయన శరీరాన్ని ఇచ్చాడు. ఎందుకని? ఆయన శరీరం ఆవిడికి వల్ల మగువకు తన భార్యకు తన శరీరం ఇచ్చినటువంటి వాడు ఆయన. రెండు చిదంగనకు చిత్ అనేటువంటి అంటే జ్ఞానాంగనకు మగడు అంటే జ్ఞానం అనేటువంటి స్త్రీకి ఆయన అసలు నిజమైన పురుషుడు. అంతేకాకుండా మాయాసతికి మగడు అంటే మాయా అనేటువంటి స్త్రీకి ఆయన భర్త. ఎందుకని? మాయ ఈయన వశవర్తి అయి ఉంటుంది. ఈయన వశవర్తి అయితే అంటే కంటే ఈయనకి లోబడి ఉంటుంది ఆవిడకు. తర్వాత దీనికి ఇంకో అర్థం కూడా చెప్పచ్చు. ఇప్పుడు మీరు లలితాష్టోత్రం కనుక తీసుకుంటే దక్ష ప్రజాపతి సుత వేషాఢ్యాయ నమో నమః అని. అదే చూడండి, హిమాచల మహావంశ పావనాయ నమో నమః అని. అంటే దక్ష ప్రజాపతి కూతురు అనేటువంటి వేషం వేసుకుంటే అది పర్మనెంట్ కాదుగా. ఒక నాటకంలో మనకు పాత్ర పోషిస్తుంది, అది పర్మనెంట్. అది ఏ పాత్ర అయినా సరే, అది రాజు పాత్ర కావచ్చు, పేద పాత్ర కావచ్చు, ఇంకో పాత్ర. అందుకని ఆ సతి అనేటువంటి పాత్ర మాయగా ఉంది, ఆవిడికి మగడు అని చెప్పచ్చు. లేదా మాయకి ఈయన మగడు అని చెప్పచ్చు. అటువంటి మగడు మగవేల్పులకు తగు మగడు అంటే పెద్ద పెద్ద మగవాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు హరి బ్రహ్మ పురుష దేవతలు అంటే హరి బ్రహ్మ ఇంద్రాది దేవతలకు కూడా ఆయన అటువంటి వాడు. అటువంటి వాడు మగడు గాక కేవలం ఒక మనుష్యుడు మాకు మొగుడు అవుతాడా? వాడు వరిస్తే అటువంటి వాడిని వరించాలి. మేము వాడిని వరించాం. మామూలు మనుషులు వరించమంటాడు.
శివుడు మాకు భర్త శివుడు మాకు భర్త కానీ మానవ మానవ మాత్రం మాకు కాడు, ఎందుకు అవుతాడు? భర్త కాడు అన్నాడు. ఇప్పుడు మీరు వరించేటప్పుడు ఒక గొప్పవాళ్ళని వరించావు, వాళ్ళని వదిలేసి ఇప్పుడు ఒక రత్నం ఉంది పడిచావు, రత్నాన్ని వదిలేసి వరించి రాయి పట్టుకోరంటావు నువ్వు. ఇది మహాదేవ్ 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 మహాదేవ్. స్వస్తి. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మహాదేవ గురువు గారు. ఆప్షన్ ఇంకా ఈ ఘటనలో ఎన్ని పద్యాలు ఉన్నాయమ్మా? చాలా ఉంది. అదే ఎన్ని ఉన్నాయి? చూస్తాను.